వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం అతిపెద్ద షాక్ ఇవ్వబోతుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల మనకి తెలుసు భారతీకి ఒక సిమెంట్ కంపెనీ ఉంది, తానే అందులో డైరెక్టర్గా ఉంది, మనందరికీ తెలుసు, అది భారతీ సిమెంట్స్. అయితే ఈ భారతీ సిమెంట్స్కి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా సున్నపు గనులను కేటాయించుకోవటం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం భారతీ సిమెంట్స్కి ఇచ్చినటువంటి ఏదైతే లీజులు ఉన్నాయో వాటిని రద్దు చేయడానికైతే రంగం సిద్ధం చేసింది. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి చేస్తుంది అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే దీని మీద హెచ్చరికలు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నిర్ణయం తీసుకోవాలని గతంలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చెప్పిందో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద న్యాయ విచారణ కూడా చేసింది. ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు అనే విషయం మీద అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అడ్వకేట్ జనరల్ కూడా నిబంధనలకు విరుద్ధంగానే వీరు గనులు కేటాయించుకున్నారు అని తేల్చి చెప్పడంతో ఇప్పుడు చర్యలకైతే రంగం సిద్ధం చేసింది. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఒక నెల ముందు, కరెక్ట్గా ఒక నెల ముందు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి కంపెనీకి, అదేలా సొంత కంపెనీలాగా ఇద్దరు వేరువేరే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి తన కంపెనీ కోసం 2 గనుల లీజులను అయితే తీసుకోవడం జరిగింది. తాను తీసుకోవటమే కాకుండా తనకు కావలసిన వారికి కూడా మరొక 2 లీజులు కేటాయింపు చేశాడు. సో మొత్తంగా ఈ లీజులు ఇటు భారతీ రెడ్డికి కేటాయించిన లీజులు కావచ్చు, ఇతర వ్యక్తులకు కేటాయించిన 2 లీజులు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలోనే రద్దు కాబోతున్నాయి. అయితే వాస్తవానికి ఈ గనుల లీజ్ అనేది 2015లో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం పాటలో పాల్గొని వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వీళ్ళతో పాటు ఇతరులు కూడా పాల్గొంటారు. ఎవరు ఎక్కువ పాట పాడితే వేలం పాట అంటే మనందరికీ తెలుసు. సో బిడ్డింగ్ రూపంలో తీసుకోవాలి. కానీ కేవలం ఇక్కడ అప్లికేషన్ రూపంలో కొన్ని అప్లికేషన్లు వస్తే వాటి మీద నిర్ణయం తీసుకున్నారు. అసలు వాస్తవానికి దానికి ఎవరు అప్లై చేశారో కూడా ఎవరికీ తెలియదు, ఎవరు వచ్చారో ఎవరిని రిజెక్ట్ చేశారో కూడా ఎవరికీ తెలియదు. బహిరంగంగా వేలంలో పాల్గొనాల్సిన వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. దీంట్ని గతంలో కాగు గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నివేదిక కోరింది. ఏదేమైనా త్వరలోనే ఈ లీజులకు సంబంధించి అయితే గట్టి షాక్ అయితే తగలబోతుంది. అసలు ఈ లీజుల వ్యవహారం ఏంటి, ఎవరెవరికి ఎంత కేటాయించారనేది ఒకసారి వివరంగా చూద్దాం. భారతీ సిమెంట్ లీజుల రద్దుకు రంగం సిద్ధం. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు ముందు 2 లీజుల మంజూరు. అలాగే దానితో పాటు ఏసీసీ అలాగే రామ్కో సిమెంట్స్ ఈ రెండింటికి కూడా అదే విధంగా లీజులు అయితే కేటాయించారు. కేంద్ర గనుల శాఖ అభ్యంతరంతో కూటమి ప్రభుత్వం విచారణ. వాస్తవానికి దీనికి అభ్యంతరం తెలిపింది ఎవరయ్యా అంటే కేంద్ర గనుల శాఖ తెలిపింది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ లీజులు కేటాయించారు కాబట్టి గనుల శాఖ అయితే అభ్యంతరం తెలిపింది. దాంతో కూటమి ప్రభుత్వం అయితే విచారణ ప్రారంభించింది. ఆ లీజులు రద్దు చేయాల్సిందేనని సూచించిన ఏజీ అడ్వకేట్ జనరల్ సూచించారు. సో రాష్ట్ర గనుల శాఖ నివేదిక ఇవ్వడమే తరువాత అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తరువాత న్యాయశాఖ అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు గనుల శాఖనైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ లీజుల్ని రద్దు చేయాలంటే ఏ నిబంధనల ప్రకారం రద్దు చేయాలి, ఆ ప్రాసెస్ అంతా ఏంటనేది ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించింది. గనుల శాఖ నుంచి నివేదిక అందిన వెంటనే దీని మీద అయితే చర్యలు ప్రారంభం కాబోతున్నాయి. సో వేలం ద్వారా కొత్త లీజులు పొందాలని కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉన్నా పాత దరఖాస్తులకు అనేక కారణాలు చూపించి గత ఏడాది ఎన్నికలకు ముందు 2 సున్నపురాయి లీజులు పొందిన భారతీ సిమెంట్కు ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. వైకాపా అధినేత జగన్ కుటుంబానికి చెందిన జగన్ సతీమణి భారతీ రెడ్డి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్కు చెందిన 2 లీజులను రద్దు చేసే దశగా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. అసోసియేట్ సిమెంట్ కంపెనీ అంటే ఏసీసీ అంటే అసోసియేట్ సిమెంట్ కంపెనీ, దాంతోపాటు రామ్కో సిమెంట్స్ కంపెనీ ఈ 2 కూడా వాటిలాగానే లీజులు అయితే పొందాయి కాబట్టి ఇవి కూడా రద్దు కాబోతున్నాయి. దీనిపై నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే గనుల శాఖను అయితే ఆదేశించడం జరిగింది. సో నిబంధనలు ఏంటంటే కేంద్ర గనుల శాఖ నిబంధనల ప్రకారం 2015లో కొన్ని స్పష్టమైన నిబంధనలు వచ్చాయి. సో దాని ప్రకారం ప్రధాన ఖనిజాలు అంటే మేజర్ మినరల్స్ లీజులను వేలం ద్వారా మాత్రమే పొందాలి. అంటే బహిరంగంగా ఓపెన్గా పాల్గొని అందరూ వేలంలో పాల్గొన్న తర్వాత ఎవరు ఎక్కువకి పాడి గెలుచుకుంటే వారికే దొక్కుతాయి. సో వేలం ద్వారా పొందాలని చెప్పి చెప్పడం జరిగింది. 2015 జనవరి 12కు ముందు లీజు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOI అంటారు దీన్ని. సో అప్పుడు ఒకవేళ ఎవరైనా
ఈ కొత్త నిబంధనలు రావడానికి ముందే ఈ LOI పొంది ఉంటే వాళ్ళు 2017 జనవరి 11 అంటే సరిగ్గా 2 ఏళ్ల నాటికి అన్ని కేంద్ర అనుమతులు పొందాలి. సో అన్ని కేంద్ర అనుమతులు పొందితే వాళ్ళు లీజులను కొనసాగించుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరిగింది, అనుమతులు పొందలా, లేకపోతే LOIలు రద్దు అవుతాయని నిబంధనలో ఉంది. కానీ ఇక్కడ భారతీరెడ్డి అనుమతులు పొందలేకపోయింది. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం ఎర్రగొండ్ల మండలాల్లో రఘురామ్ సిమెంట్స్కు సున్నప్రాయి నిక్షేపాలు ఉన్న భూములు ఉండగా వాటిని 2009లో భారతీ సిమెంట్ కొనుగోలు చేసింది. అందులో 509 ఎకరాలు అలాగే 235 ఎకరాల్లో 2 సున్నప్రాయి లీజులు కేటాయించాలని అప్పట్లో దరఖాస్తు చేయగా వాటికి LOIలు జారీ చేశారు. ఏది 2015 నిబంధనలు రావడానికి ముందు. బట్ నిబంధనలు వచ్చిన తర్వాత ఏం చెప్పారు, LOI మీరు తీసుకున్నా 2 ఏళ్లలో అన్ని కేంద్ర అనుమతులు తీసుకోవాలని నిబంధన ఉంది. సో ఈ నిబంధన ఇక్కడ వైలేట్ అయింది చూడండి. తర్వాత లీజులకు అవసరమైన అనుమతులు భారతీయ సిమెంట్ పొందలేకపోయింది. మరి పొందలేకపోతే ఇక్కడ ఏం చెప్పింది, లీజులు అనుమతులు పొందాలి లేకపోతే LOIలు రద్దు అవుతాయని ఆల్రెడీ నిబంధన చెప్పింది. అంటే భారతీరెడ్డి సిమెంటు LOI పొందినప్పటికీ కూడా గనుల కోసం కావాల్సిన అనుమతులు తీసుకోలేకపోయింది. అయితే ఇక్కడ ఏం చేసింది, కోర్టుకు వెళ్ళింది చూడండి. రఘురామ్ సిమెంట్స్ భారతీయ సిమెంట్ గా మారిన విషయాన్ని గనుల శాఖకు చెప్పకపోవడంతో LOIను ఉపసంహరిస్తున్నట్లుగా ప్రభుత్వం 2016లో నోటీస్ ఇచ్చింది. దీనిపై భారతీయ సిమెంట్ హైకోర్టుకు వెళ్ళగా స్టేటస్ కో వచ్చింది. లీజులు కేటాయింపు విషయంలో భారతీయ సిమెంట్ వాదన విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు 2023లో ఆదేశాలు ఇవ్వగంటే జగన్ అధికారంలో ఉన్నాడు. అప్పుడు 2024 ఫిబ్రవరి 2న 2 సిమెంట్ లీజులను మంజూరు చేస్తూ అప్పటి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్కు సరిగ్గా నెల రోజుల ముందు. వాస్తవానికి కోర్టు ఏం చెప్పిందంటే, ముందు భారతీయ సిమెంట్ వాదన కూడా వినండి, విన్న తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోండి. అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నదే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంక వాదనలు వినే అవసరం ఏముంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది. దాంతో ఏం చేశాడు, 2 గనులు కూడా వెంటనే కేటాయించాడు. దీంతో ఆగలా, ఇంకొక 2 గనులు కేటాయించాడు. తర్వాత ACCది కూడా అదే తారీఖు. తర్వాత వైఎస్ఆర్ జిల్లా కడప మైలవరంలోని 2463 ఎకరాల్లో సున్నప్రాయి లీజు కోసం 2010లో అప్పుడు LOC జారీ చేసింది. కానీ 2015 నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు కూడా పొందలేకపోయింది. కానీ అది కూడా హైకోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో 2023లో హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా అప్పటి ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాన్ని తీసుకుని ఆ అభిప్రాయం ప్రకారం వాళ్ళకి లీజునైతే కేటాయించింది. ACC భారతీయ సిమెంట్ తో పాటు రామ్కో సిమెంట్ కూడా సేమ్ ఇదే విధంగా 267 ఎకరాల్లో లీజును, ఇది కూడా పూర్తి స్థాయి అనుమతులు పొందకపోయినా జగన్మోహన్ రెడ్డి హయాంలో లీజునైతే పొందడం జరిగింది. ఇలా ఏదైతే కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఇటు భారతీయ సిమెంట్ కావచ్చు, ACC కావచ్చు, రఘురామ్ సిమెంట్స్ కావచ్చు, కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా LOI పొందినప్పటికీ కేంద్ర అనుమతులు పొందకపోవడంతో వారి లీజులు రద్దు కావాలి. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండటంతో తన అధికారాన్ని ఉపయోగించి ఆ లీజులను అయితే కొనసాగిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఈ లీజు గనులు అనేవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. సో దాంతో న్యాయశాఖ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇది రూల్స్ని వైలేట్ చేయటమే, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవచ్చని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు గనుల శాఖను ఒక నివేదిక అయితే కోరింది. వీళ్ళు నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి ఏ చట్టం ప్రకారం అంటే ఏ సెక్షన్స్ ప్రకారం వీరు రద్దు చేయాలి, భవిష్యత్తులో లీగల్ ఇష్యూలు ఎదురైతే ఏ విధంగా ఫేస్ చేయాలి, చట్టంలో ఏ విధంగా రాసుంది అనేది అయితే పూర్తిగా వివరణ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దీని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కూడా తీసుకుంది. ఆయన కూడా ఖచ్చితంగా ఈ గనులు రద్దు చేయాలి, ఎందుకంటే అది పూర్తిగా ఆ నిబంధనలు వైలేట్ అనేది స్పష్టంగా కనపడుతుందని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పడంతో పాటు ఆయనే సలహా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ చర్యలు తీసుకోబోతుంది. గనుల శాఖ నుంచి నివేదిక వచ్చిన మరుక్షణమే ఇటు భారతీరెడ్డి కేటాయించిన లీజులతో పాటు అటు ACC లీజు అలాగే రామ్కోకి కేటాయించిన లీజు, ఈ 4 లీజులు కూడా రద్దు కాబోతున్నాయి. పాపం దీని వైసీపీ రాజకీయ కక్ష అంటుంది, కానీ వాస్తవంగా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు చేశారు. 2015 నిబంధనల ప్రకారం వేలంపాట ద్వారా వాళ్ళు గనులు లీజు తీసుకోవాలి. కానీ వేలంపాట పాడారా, పాత ఎప్పుడో అప్పటికి 10 ఏళ్ల ముందు దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తు మీద ఈరోజు వీళ్ళు ఇచ్చేశారు. పోనీ కేంద్ర అనుమతులు మొత్తం పొందారా అంటే కేంద్ర అనుమతులు కూడా పొందారు, ఒక రకంగా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లీజులు కేటాయించేసుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు 1 నెల ముందు లీజులు కేటాయించారంటే దాని మీనింగ్ ఏంటి, తర్వాత ప్రభుత్వం వత్తదో సత్తదో అటైనా ఇటైనా మనకి ఇబ్బంది ఉండకూడదని చెప్పి సరిగ్గా నెల రోజుల ముందు వాళ్ళు లీజులు కేటాయించేసుకున్నారు.
సో దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం జరుగుతుంది. సో ఏది ఏమైనా మొత్తంగా భారతీరెడ్డి కేటాయించిన ఈ లీజులు అయితే రద్దు చేయడం అనేది ఖాయంగా కనపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.